హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో హ్యాకింగ్ బాగా పెరిగిపోయింది. ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకం పెరగడం, సోషల్ మీడియాను ప్రతి ఒక్కరూ వాడుతూ ఉండడంతో సైబర్ నేరగాళ్ళు సోషల్ మీడియాపై తమ పంజా విసిరి ప్రజల బ్యాంకుల్లోని డబ్బులను కొల్లగొడుతున్నారు. ఇటీవల ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట వేలు, లక్షలే కాదు కోట్ల రూపాయల స్కామ్లు జరుగుతున్న విషయం విదితమే. ఫేస్బుక్, ఇన్స్టా లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లని హ్యాకింగ్ చేసి మన పేరుతో మన ఫ్రెండ్స్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ డబ్బులు బాగా అవసరం ఉన్నాయి, వెంటనే ఫోన్పే చేయండి అంటూ చేస్తూ ఉన్న విషయం విదితమే. ఇప్పుడు వాట్సాప్ రూపంలో గ్రూపులనే హ్యాక్ చేసి ఇలా ఎస్బీఐ బ్యాంకు ద్వారా రిక్వెస్ట్ ఏపీకే పీడిఎఫ్ ఫైల్స్ను పంపుతూ ఆ ఫైల్స్ ఓపెన్ చేసిన వారి అకౌంట్లను హ్యాక్ చేస్తూ అకౌంట్లోని డబ్బుల్ని లాగేస్తున్నారు. ఆ సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకు పెచ్చిమీరిపోతున్నారు. ఫోన్ నెంబర్లు తెలుసుకొని డైరెక్ట్గా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం, ఇతర అవసరాల కోసం మీ దోస్తు అంటూ తెలిసిన వారమంటూ ఫోన్లు చేసి ఓటీపీలు చెప్పించుకొని మన అకౌంట్లో ఉన్న డబ్బులు కాజేస్తున్న పరిస్థితి. ఈ విషయం తెలిసిన వారు కొందరైతే తెలవని వారు అనేక మంది ఉన్నారు. ఇటీవల కాలంలోనే బాగా తెలిసిన వారిని సైతం పోలీసులమంటూ బెదిరించి డబ్బులు లాగుతున్న పరిస్థితులు చూస్తూ వస్తున్నాం. సైబర్ నేరగాళ్లపై అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నా కేటుగాళ్లు మాత్రం మరో మార్గాన్ని వెతుకుతూ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ప్రజలను బురిడీ కొట్టిస్తూ వేలాది లక్షలాది కోట్లాది రూపాయలని దోచుకుంటున్న పరిస్థితి. దీని గురించి తెలిసిన వారు తెలవని అనేక మందికి ప్రచారం చేసి ఇలాంటి బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మిత్రులారా, దయచేసి ఇటీవల కాలంలో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడకం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పేద మధ్యతరగతి తేడా లేకుండా అందరూ వాడుతున్న పరిస్థితి ఒక మార్పుకు నాందే. కానీ ఇలాంటి సైబర్ నేరగాళ్ల బారిన పడి అమాయక ప్రజలు వారి డబ్బుల్ని పోగొట్టుకోవడం బాధ కలిగిస్తోంది. దయచేసి ఈ విషయాన్ని అందరికీ తెలియపరిచి అలాంటి సైబర్ నేరగాళ్ల మోసాల బారిన ఎవరూ పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.